ఐపీఎల్ మ్యాచెస్ లో కూడా సార్ సిఎస్కే కి ధోని ఈజ్ లైక్ ఫేస్. ఎప్పుడు చాలా మంచి ఇది టఫ్ క్వశ్చన్. ధోని విషయం అడిగినప్పుడల్లా ధోని ఈజ్ లైక్ ఫేస్ కదా. సిఎస్కే అంటే మ్యాచ్ గెలిచిందా ఓడిందా కాదు, ధోని ఆడాడా లేదా, ధోని ఫీల్డ్ లోకి వచ్చాడా కానీ లేదా. మీరు ధోని యొక్క రోల్ మీరు అర్థం చేసుకోవడం లేదు లుంబిని. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో ఈస్ బీన్ ప్లేయింగ్ రోల్ ఆఫ్ మెంటరింగ్ రోల్ ఎక్కువ ఉన్నాడు, True. ఇన్స్పైరింగ్ రోల్ ఎక్కువ ఉన్నాడు. కానీ తను ఎప్పుడు వస్తున్నాడు అండి పాపం 7th 8th డౌన్ లో వస్తున్నాడు. మిమ్మల్ని మీకే ఛాన్స్ ఇచ్చి ఆడుకోండి, ఒకవేళ మీరు కాదు అన్నప్పుడే వస్తున్నాడు. మొన్న కూడా అట్లాగే రావాల్సినప్పుడు అతడు అసలు యాక్చువల్లీ ఇన్స్పైర్ చేయడానికి ఉన్నాడు. కానీ అతడు ఏదో చెన్నై కింగ్ ఆడాలి, మనీ సంపాదించాలి. ఇప్పుడు ఈ సంవత్సరం పాపం అతనికి ఇంకా కంపేర్ చేస్తే చాలా తక్కువ డబ్బుతో ఆడుతున్నాడు కదా. ఆడుతుంటే మీరు అర్థం చేసుకోండి. ఏమర్థం చేసుకోవాలంటే అతను రియల్గా చెప్పాలంటే స్టిల్ ఈజ్ ఎ రోల్ మోడల్. ఇంకా అతనికి చెన్నై సూపర్ కింగ్స్కు ఎందుకంటే సర్వీసెస్ అవసరం, ఇంకా వాళ్ళు సెట్ కావడానికి. అంటే ఇప్పుడు ధోని ఆడాలి ఏదో ఆడాలి. స్కోర్ చేయాలని కాదు కానీ జస్ట్ ఉండాలి. ధోని ఏంటంటే ప్రతి ధోని ఉంటే సరిపోదు, ఒక ప్రెజెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. వాళ్ళ టీంలో ఆడడం దానికంటే ఒక అతని టీంలో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు వికెట్ కీపింగ్ చేసి అతడు టీంలో ఉన్నా కానీ యాజ్ ఎ లీడర్గా యాజ్ ఎ మెంటర్గా ఉండే ఛాన్స్ కూడా లేకపోలేదు. బట్ అతడు ఏమంటాడంటే ధోని ప్రతిసారి కూడా మంత్ బిఫోర్ నేను డిసైడ్ చేస్తాను అసలు యాక్చువల్లీ నా ఫిట్నెస్ ఎలా ఉంటుంది, దానిపైననే నేను కంటిన్యూ కాగలుగుతానా లేదా అనేది నా బాడీ చెప్పాలి నాకు. నా బాడీ చెప్పినంత వరకు కంటిన్యూ అని అంటున్నాడు కనుక యూ కాంట్ ఎక్స్పెక్ట్ అది. ఆ విషయంలో ధోని రిటైర్మెంట్ విషయంలో మనం ఏం అసలు యాక్చువల్లీ డెసిషన్ తీసుకున్నాం ఇప్పుడు అవుతాడా కావుతాడు. ఎందుకంటే మన వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకున్నారు చెన్నైలో, ఇదే వాళ్ళ ఫాదర్ మదర్ కూడా వచ్చారు కదా. మదర్ ఫాదర్ వచ్చినప్పుడు ఎప్పుడు రాలేదు అసలు యాక్చువల్గా ఐపీఎల్లో. ఇప్పుడు వచ్చారంటే చెన్నైలో మేబీ విల్ ఈ అనౌన్స్ రిటైర్మెంట్ అని అనుకున్నారు కానీ నో ఛాన్స్ అని చెప్పాడు. బట్ ఈస్ బీన్ ఎ ఫెంటాస్టిక్ రోల్ మోడల్ క్రికెటర్. యూనో ఇప్పుడు ఉన్నటువంటి క్రికెటర్స్ అందరికీ కూడా అతని ఇన్స్పిరేషన్ తోటి ముందుకు వచ్చిన వాళ్ళు కనుక అతని విషయం మనం ఎంత మాట్లాడే తక్కువనే. లెట్ హిమ్ కంటిన్యూ ఫర్ 1 more year, మనకేమవుతుంది కదా. అందరూ ఒకసారి రిటైర్ అయిన తర్వాత కూడా మీకు ఆ చామ్ అనేది కూడా ఉండాలి కదా. ఆ చామ్ ఇప్పుడు ఇంకా శుభ్మన్ గిల్, జైస్వాల్ కొంచెం ఎదగడానికి టైం ఉంది. ఇప్పుడు సూర్యవంశీ లాంటి ఇంకా చాలా టైం పడుతుంది ఆర్యాలు. సో ఇప్పుడు వీళ్ళందరూ ఉండడంతో ఏమవుతుందంటే స్టేక్ హోల్డర్స్కు, ఫ్రాంచైజెస్కు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఆ వాల్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది కనుక ఐ థింక్ లెట్ దెమ్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ దే వాంట్. దట్స్ ఇట్. Of course, Dhoni just presence is important. Presence is enough అన్నట్టుగా. Absolutely. True. That's it. Okay. And coming to SRH sir. So ఈసారి SRH మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా లైక్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. బట్ డౌన్ ఫాల్ అనేది మనం ఫస్ట్ మ్యాచ్ తర్వాత మీకు గుర్తుంటుంది లుంబిని, మనం డిస్కస్ చేసాం అసలు యాక్చువల్గా మంచి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. బట్ వాళ్ళు స్వతహాగా కొన్ని చేసుకున్నటువంటి మిస్టేక్స్ కూడా ఉన్నాయండి. దాంట్లో నేనేమంటానంటే ఒకటి ఏంటంటే కాంబినేషన్స్ ఎప్పుడైతే మీకు కొన్ని వర్కౌట్ కావో వాటిని ఇమీడియట్గా మీరు చేంజ్ చేసుకోవాలి. టాప్ ఆర్డర్లో 3 లెఫ్ట్ హ్యాండెడ్స్ ప్రతిసారి కంటిన్యూ కావడం అండ్ అక్కడ స్ట్రైక్ రొటేషన్ విషయంలో కొంచెం ఇబ్బంది మనం చూసాం అసలు యాక్చువల్గా. దట్టు ఈశాన్ కిషన్ వరుసగా ఫెయిల్ అవుతున్నప్పుడు సెంచరీ తర్వాత అతన్ని కంటిన్యూ చేయడం అదొకటి వాళ్ళకి వర్కౌట్ కాలేదు. అండ్ ట్రావిస్ హెడ్ కూడా ఫస్ట్లో కనబచ్చినటువంటి ఆ ఫామ్, దాన్ని ఏమంటారు, అతని యొక్క స్ట్రైక్ రేట్ తగ్గుతూ వచ్చింది. ఇక మీరు అభిషేక్ శర్మ విషయం అంటారా, కొన్ని మ్యాచెస్లోనే చక్కగా ఆడాడు కానీ బట్ ఈజ్ ఆల్సో బీన్ అంత పెద్ద డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబడ్డాడు. నితీష్ కుమార్ రెడ్డికి ఇచ్చినటువంటి రోల్ కూడా సెకండ్ డౌన్ అది పాపం ఫిట్గా లేదు అసలు. అతడు ఫ్రీగా ఆడే క్రికెటర్, ఫ్రీడమ్ కోరుకునే క్రికెటర్ను సెకండ్ డౌన్ తీసుకొచ్చి ఆడమంటే యూనో పాపం అతడు ఆ రెస్పాన్సిబిలిటీని షోల్డర్ చేయలేకపోయినాడు, అదొకటి. అండ్ బౌలింగ్లో షమీ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్ అలా బౌలింగ్ చేస్తాడని అనుకుంటారా? బట్ మీకు కమిన్స్ కూడా రిథమ్ అనేది లాస్ట్లో వచ్చింది. లాస్ట్లో ఇప్పుడు వర్షం కారణంగా రద్దయినటువంటి మ్యాచ్లో అగెన్స్ట్ ఢిల్లీ వాట్ ఏ బౌలర్ అనిపించింది అప్పుడు. ఒక్కొక్క 2 స్పెల్స్లో బౌలింగ్ చేశాడు, అది అద్భుతమైనటువంటి బౌలింగ్ చేశాడండి. ఈ వాజ్ ఫెంటాస్టిక్, వికెట్లు తీసుకున్నాడు. అతనికి సపోర్ట్ ఎవరి నుంచి లభించిందంటే ఒక హర్షల్ పటేల్ నుంచి. స్పిన్ డిపార్ట్మెంట్లో కూడా పాపం జంపా ఇంజరీ కారణంగా దూరం కావడం, జిషన్ అలీ ఒక్కనే ఆడించారు, రాహుల్ చరణ్ ఆడించలేదు, ఉన్నట్టు కొంచెం లేట్ ఆడించారు. సో వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ చాలా ఉన్నాయి. కొన్ని నేను అనుకుంటాను వాళ్ళ క్యాలిక్యులేషన్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క స్ట్రాటజీ కొంచెం వర్కౌట్ కాలేదు. సో అందుకనే ఈ సంవత్సరం యూనో అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ కావాల్సి వచ్చింది. సో ఇట్స్ ఓకే, ఎవ్రీ టోర్నమెంట్ యూ డోంట్ విన్. అండ్ ప్రతి టోర్నమెంట్లో కొన్ని ఏవైతే దాన్ని ఏమంటారంటే ప్లస్ అవి ఉంటాయో వాటిని మీరు ముందుకు తీసుకువెళ్ళాలి కానీ మర్చిపోవాలి కదా. ప్రతి టోర్నమెంట్లో గెలవం, ప్రతి మ్యాచ్లో గెలవం, ప్రతిసారి మీరు టైటిల్ విన్నర్స్ కాలేరు. అవుతారా చెప్పండి? 2008 నుంచి ఎంతమంది అవుతూనే ఉన్నారు. ఇంకా అయ్యే టీమ్స్ ఉన్నాయి కదా, ఆర్సీబీ ఉంది, ఢిల్లీ ఉంది, తర్వాత లక్నో ఉంది, పంజాబ్ ఉంది, మిగతా టీమ్స్ కూడా
ఓన్లీ ముంబై అండ్ చెన్నై మాత్రమే 5 times గెలిచారు. అండ్ ఆఫ్ కోర్స్ కోల్కతా 3 times. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ పరంగా చూసినట్లయితే 2 titles ఉన్నట్టు, ఒకటి డక్కన్ చార్జెస్ అండ్ ఒకటి సన్ రైజర్స్. ఓకే, 2009 and 16. సో ఐ థింక్ దే బీన్ గ్రేట్ ఎంటర్టైనింగ్ టీమ్, డౌట్ లేదు అసలు. యాక్చువల్గా మీరు హైదరాబాద్ ప్లేయర్స్ ఉన్నారు అంటే రెస్పెక్ట్, వీళ్ళు ఉన్నారంటే మాకు ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుందని చెప్పి ఒక పేరు తెచ్చుకున్నారు. 286 చేశారు, 245 చేయగలిగారు, అండ్ మొన్న తక్కువ స్కోర్కు కట్టడి చేయగలిగారు. ఐ థింక్ ఇట్స్ నాట్ బిన్ ఎ వెరీ బ్యాడ్ టోర్నమెంట్ అయితే కాదు వాళ్ళకు, బట్ కొన్ని వర్కౌట్ కాలేదు వాళ్ళకు. బట్ వీటి నుంచి ప్లస్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ టీమ్ ఐ థింక్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. అండ్ ఫ్యాన్స్ లెవెల్లో కూడా ఫ్రాంచైజ్ క్రేజ్ ని చూసుకున్నా కూడా ఆర్సీబీ, సిఎస్కే లాగా ఎస్ఆర్హెచ్ కూడా మామూలుగా కాదు. మీరు అసలు యాక్చువల్గా స్టేడియం దగ్గరకు వచ్చి మిమ్మల్ని నేను అడిగాను కూడా ఒక కపుల్ ఆఫ్ టైమ్స్, స్టేడియం దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేయలేదు, మామూలుగా లేకుండే. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డికి అయితే అసలు యాక్చువల్గా ఇట్లా బ్రహ్మరథం పట్టారు, మామూలుగా కాదు. వాళ్ళ యొక్క పోస్టర్స్ తోటి ఈరోజు అభిషేక్ సెంచరీ కొడతాడు, 300 స్కోర్ చూస్తాం తర్వాత అని చెప్పి ప్రతిసారి కూడా అది కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఓడిపోతున్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా అంటే ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడంలో మాత్రం హైదరాబాద్ క్రౌడ్ ఎప్పుడు ముందున్నారు, డిస్కరేజ్ ఎప్పుడు చేయలేదు. హ్యాట్స్ ఆఫ్ టు ద క్రౌడ్ యాక్చువల్లీ. అండ్ టోర్నమెంట్స్ ఆఫ్ కోర్స్ టోర్నమెంట్ మ్యాచెస్ కూడా చక్కగానే ఇక్కడ నిర్వహించబడ్డాయి, డౌటే లేదు అందులో. లాస్ట్ మ్యాచ్ ఢిల్లీతో వర్షం కారణంగా జరగలేదు కానీ బట్ గుడ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు. చాలా 286 స్కోర్ చేశారు, 240+ చేజ్ చేయగలిగారు. ఐ థింక్ ఎంటర్టైన్మెంట్ చేయడంలో ఇవ్వడంలో మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళు ముందే ఉంటారు. అండ్ అందులో హైదరాబాద్ టీంకు మంచి పేరు ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.